అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? అసలు ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఈ అంగస్తంభన సమస్య ఎందువల్ల వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎవరైతే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు, లేకపోతే సెక్షువల్గా ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెన్నిస్ అనేది గట్టిపడక, అంగం అనేది గట్టిపడక ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగానే ఉండి కిందకి బెండ్ అయిపోతుందో, వెజైనాలోకి వెళ్లకుండా కిందకి బెండ్ అయిపోతుందో ఆ ప్రాబ్లమ్ని అంగస్తంభన సమస్య అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే షుగరు, బీపీ ప్రాబ్లమ్స్. ఎవరిలో అయితే షుగరు, బీపీ ఉండి ఆ షుగరు, బీపీ కంట్రోల్లో ఉండవో అటువంటి వాళ్ళలో చాలా మందిలో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. అసలు షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అండ్ దానికి కారణం ఏమిటి అని అంటే, నార్మల్గా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో సెక్షువల్గా కోరిక వచ్చినప్పుడు పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎక్కువగా వస్తుంది. నార్మల్గా ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా కోరికలు వచ్చి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ లోపల ఈ రెండు కార్పోరా క్యావర్నోసా అనే రెండు సిలిండర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. సెక్స్ చేద్దాము అనుకుంటున్నప్పుడు, సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ లోకి ఈ రెండు సిలిండర్స్ లోకి బ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చింది. ఈ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల దీంట్లో ఉన్న మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట. మజిల్ సాగిద్ది, ఎలాస్టిసిటీ వల్ల మజిల్ సాగిద్ది. ఆ మజిల్ స్ట్రెచ్ అవటం వల్ల పెన్నిస్ పెద్దగా అయింది, ప్లస్ స్ట్రాంగ్ అయింది. అది నార్మల్ ఎరెక్షన్. సో ఎవరిలో అయితే షుగరు, బీపీ ఉండి ఆ షుగరు, బీపీ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్కి ఈ కార్పోరా క్యావర్నోసాలోకి వచ్చే బ్లడ్ ఫ్లోనే బాగా తగ్గిపోయింది. నార్మల్గా 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో రావాల్సిన బ్లడ్, 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో రావాల్సిన బ్లడ్ జస్ట్ 15 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తుంది. అది ఫస్ట్ రీజన్ ఎరెక్షన్ రాకపోవటానికి. సెకండ్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉన్న మజిల్ బాగా హార్డ్ అయిపోయింది అనమాట, గట్టిగా అయిపోయింది మజిల్. సో ఆ మజిల్ గట్టిగా అయిపోవటం వల్ల ప్లస్ వచ్చే బ్లడ్ కూడా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి పెన్నిస్ జస్ట్ ఉన్నదానికన్నా కొంత సైజ్ పెరిగిద్ది. జస్ట్ సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ సైజ్ పెరిగిద్దిలే కానీ గట్టి పడదు. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. సో ఎవరిలో అయితే షుగరు, బీపీ ఉండి అది కంట్రోల్లో ఉండదో వాళ్ళకి ఎరెక్షన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఈ కార్పోరా క్యావర్నోసాలోకి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవటము అండ్ దాంతోపాటు బ్లడ్ వస్తున్నా ఇక్కడున్న ఈ మజిల్ అనేది కంప్లీట్గా హార్డ్ అయిపోయి, గట్టిగా అయిపోయి మజిల్ స్ట్రెచ్ అవ్వకపోవటం వల్ల వాళ్ళకి ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరిలో అయితే షుగరు, బీపీ ప్రాబ్లం ఉండి అవి కంట్రోల్లో ఉండట్లేదో ఫస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ కంపల్సరీగా అసలు పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అనేది చూసుకొని, ప్లస్ షుగరు, బీపీ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. షుగరు, బీపీ కనుక నార్మల్లో పెట్టుకొని ప్లస్ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసుకునే మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ 100లో 70 మందిలో విత్ సింపుల్ మెడికేషన్స్తోనే ఈ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో పెరిగి ఇక్కడున్న మజిల్ మళ్ళీ సాఫ్ట్ అయిపోయి, హార్డ్నెస్ తగ్గిపోయి సాఫ్ట్ అయిపోయి పెన్నిస్ పెద్దగా అయితే ఎరెక్షన్ అనేది నార్మల్గా వస్తుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో ఎంత మెడిసిన్స్ వాడినా సరే, లేకపోతే ఎంత షుగర్ కంట్రోల్లో ఉన్నా కొన్నిసార్లు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది ఈ మజిల్. ఈ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోవటం వల్ల మెడిసిన్స్ వాడుకున్నా కూడా ఎరెక్షన్స్ అనేది రాదు. అటువంటి వాళ్ళలో ఉన్న నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ అంటారు. సో అది ఒక వైబ్రేటర్ లాగా ఉంటుంది. దాంతో పెన్నిస్ మీద ఆ వైబ్రేటర్తో కనుక ఈ మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆ మసాజ్ లాగా చేస్తే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్ అనేది పెరిగిద్ది. అది సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్. థర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్, ఎవరైతే ట్యాబ్లెట్స్ పనిచేయట్లేదు, లేకపోతే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఎరెక్షన్స్ రావట్లేదు, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది ఫైనల్ రిసార్ట్, ఫైనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండ్ ఇది పర్మనెంట్ సొల్యూషన్. సో ఈ డ్యామేజ్ అయిపోయిన ఈ రెండు కార్పోరా క్యావర్నోసా అనే ఈ మజిల్లో ఎట్లాగూ బ్లడ్ సప్లై రావట్లేదు అండ్ మజిల్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఈ మజిల్ని ఈ సిలికాన్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేస్తాము. సో ఈ రెండిట్లోనూ ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది పెట్టేస్తాం అనమాట. సో అప్పుడు పెన్నిస్కి కావాల్సిన సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఇస్తుంది. సో ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెన్నిస్లో ఉండటం వల్ల ఆ స్టిఫ్నెస్ అనేది మెయింటైన్ అయ్యి సెక్షువల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు. సో షుగరు, బీపీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎరెక్షన్ ప్రాబ్లం రావటం అనేది చాలా సాధారణంగా జరిగింది షుగరు, బీపీ కంట్రోల్లో లేకపోతే. అటువంటి పేషెంట్స్లో
రీజన్ అయితే బ్లడ్ సప్లై రాకపోవటము అండ్ మజిల్ డ్యామేజ్ అయిపోవటము. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా షుగర్, బీపీ కంట్రోల్‌లో పెట్టుకొని మెడిసిన్స్ వాడుకుంటే 100లో 70 మందికి ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. మెడిసిన్స్ వాడుతున్నా క్లియర్ అవ్వట్లేదు అనంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ చేయించుకోవటం. దాంతో కూడా ఒక 15-20 మందికి ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది, ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది. టాబ్లెట్స్ వాడుతున్నా లేకపోతే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ తీపించుకుంటున్నా కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే ఫైనల్ ఆప్షన్ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో సెక్షువల్‌గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మీకు 100% మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలంటే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలు ఈ 5 ప్లేసుల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా మీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక మీకు సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే 100% మీ సెక్షువల్ ప్రాబ్లమ్‌కి, ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య లేదా సిగ్రస్ క్రౌన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి 100% సొల్యూషన్ అనేది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.